వెల్కమ్ టు లైఫ్ లైన్. జుట్టు మరియు పళ్ల సమస్యలకు ఆధునిక చికిత్సా వివరాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పట్టున్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. చిన్న వయసులోనే చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. పెద్దవాళ్ళకైతే వయసుతో వచ్చేది కాబట్టి అలా అవుతుంది అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఎందుకు అవుతుందంటారు? మీరు కూడా అపోహలోనే ఉన్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు లూజ్ అయిపోవడం సహజం అని అనుకుంటున్నారు, కానీ కాదు. మనకి ఉన్న పళ్ళు ఏవైతే పుట్టుకతో ఉన్నాయో అవి మనం చనిపోయేంత వరకు ఉండడానికి ఉంటాయి. మధ్యలో ఏ వయసు వారికి పళ్ళు ఊడిపోయినా, లూజ్ అవుతున్నా, ఇరిగిపోతున్నా అది కేవలం జబ్బుల వల్ల జరుగుతుంది తప్ప సహజంగా జరగదు. కానీ ఈ మధ్య కాలంలో 20లో 30లో 40 పడిన తర్వాత కూడా పళ్ళు ఆటోమేటిక్గా లూజ్ అయ్యి రాళ్ళు పడిపోతున్నాయనో, లేదా చిగుళ్ళలోంచి విపరీతంగా రక్తం వస్తుందనో, నోటి దుర్వాసన వస్తుందనో, ఇలా ఇంటర్లింక్ కనెక్షన్తో చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు సహజంగా జరుగుతుంది, కొంతమంది అనుకుంటున్నారు పర్లేదులే పోతే పోయినాయి, కొన్ని పళ్ళు పోయినా మిగతా పళ్ళు ఉంటాయి కాబట్టి వాటితో అడ్జస్ట్ అవుతూ తినేయచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పళ్ళు లేకపోతే అన్నం తినడం కష్టమవుతుంది. రెండోది, సరిగ్గా అన్నం నమిలి తినకపోతే ఏ వయసు వారికైనా అది జీర్ణం కాదు, మీలో అజీర్తి ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోవడం లాంటివి కనపడతాయి. మూడోది, నోట్లో ఎటువంటి జబ్బులున్నా, అది చిగుళ్ళకి సంబంధించి పళ్ళకి సంబంధించి జబ్బులున్నా అవి మీరు తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా మీరు ఉమ్మి మింగినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి కడుపులోకి లోపలికి వెళ్ళి కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి కూడా నోట్లో జబ్బులు కారణమవుతాయి. సో ఆరోగ్యం లోపల జనరల్ హెల్త్ కోసం మనం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాగా నమిలి తిని ఆరోగ్యంగా ఉండడానికి నోటి ఆరోగ్యం కాపాడుకోవాలి. రెండోది, మనం నవ్వినా మాట్లాడినా నోట్లో టీత్ అనేవి ఉండాలండి, లేకపోతే మాట కూడా స్పష్టంగా రాదు. నవ్వడం అనేది కరెక్ట్గా లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే నమిలి తినడానికి పళ్ళు లేకపోయినా కూడా మీరు పక్క దవడలు అనేవి తొందరగా జారిపోయి మీకున్న వయసు కన్నా పెద్దగా కనపడతారు. సో ఇవన్నీ కూడా కనెక్షన్స్. చిన్న వయసులో పళ్ళు లూజ్ అయి పడిపోవడానికి మెయిన్ రీజను మనకు చిగుళ్ళ జబ్బులు. ఆ జబ్బుని టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు లూజ్ అయి పడిపోవడం లాంటివి పూర్తిగా ఆపొచ్చు. మనం ట్రీట్మెంట్ అశ్రద్ధ చేయడం వల్లే మన పళ్ళు అనేవి రాలి పడిపోతుంటాయి. పడిపోయిన తర్వాత కూడా మనం ఆ పళ్ళ ప్లేస్లో పళ్ళు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చిగుర్లు ఇందాక మీరు చెప్తూ అన్నారు, బ్రష్ చేసేటప్పుడు కూడా చాలా మందికి చిగుర్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. కొందరికి ఒకసారి వచ్చి ఆగిపోతుంది, కొందరికి కంటిన్యూగా వస్తుంది. అది నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు? చిగుళ్ళలోంచి బ్లీడింగ్ ఈ మధ్యకాలంలో తరచుగా చాలా మందిలో చూస్తున్నామండి. అది ఫుడ్ తినేటప్పుడు కొంతమందికి వస్తుంది, పళ్ళు తోముకునేటప్పుడు కొంతమందికి వస్తుంది. ఇది కేవలం మనం చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా రక్తస్రావం ఉంటే మనం వెంటనే రియాక్ట్ అవుతాం, కానీ చిగుళ్ళలోని బ్లడ్ వస్తుంటే మటుకు సంవత్సరాలు డాక్టర్ని కలవడం కానీ, అది జబ్బుగా గుర్తించడం కానీ, ట్రీట్మెంట్ చేయించుకోవాలని కానీ చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. చిగుర్లలో కూడా జబ్బు ఉండడం వల్లే చిగుర్లు వాచిపోయి మీకు ఏం తగిలినా బ్లడ్ వస్తుంది. అప్పుడు జనరల్గా చేసే ఇంకో తప్పు ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ చేయించుకుంటారు చాలామంది. స్కేలింగ్ అన్నది పళ్ళని క్లీన్ చేయడానికి. మనకి జబ్బు అనేది చిగురు లోపల ఉంటుంది. సో చిగుర్లకి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్లు చేయించుకోవడం ద్వారా పర్మనెంట్గా ఈ చిగుళ్ళలోంచి బ్లడ్ రావడాన్ని మనం పూర్తిగా ఆపొచ్చు. దానివల్ల ఏంటి మంచి జరుగుతుంది? చిగుళ్ళలో జబ్బు తీసేయడం వల్ల జబ్బు అనేది పూర్తిగా నయమైపోతుంది. 2, చిగుళ్ళు ఆరోగ్యంగా అవుతాయి. 3వది, పళ్ళు ఊడిపోకుండా, లూజ్ అవ్వకుండా మనం ఆపొచ్చు. ఇవి మనకి జరిగే మంచి. ఇప్పుడుండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా సులువుగా, పార్థ డెంటల్లో అయితే మేము లేజర్స్ ఉపయోగించి చేస్తాం. అంటే మీకు ఎక్కువ రక్తస్రావం కానీ, నొప్పి కానీ, కోతలు కానీ, కుట్లు కానీ లేకుండానే చిగురులో జబ్బులు నయం చేయొచ్చు ఇనీషియల్గా వస్తే. ఒకవేళ మీరు ఆలస్యంగా వచ్చినా పూర్తిగా నయం చేసే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్లు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో మీరు అశ్రద్ధ చేయడం వల్లే పళ్ళని పోగొట్టుకుంటారు తప్ప ట్రీట్మెంట్స్ అనేవి పూర్తిగా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ పళ్ళు ఎవరికి ఉపయోగపడతాయంటారు? ఏ వయసు నుంచి మీరు అది పెడతారు? పళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు అండి. దానికి వయసుతో నిమిత్తం లేదు. మీకు ఏ చిన్న బిడ్డలకి పళ్ళు పోతాయి అంటే, పాల పళ్ళు దశలో కాకపోయినా మీకు శాశ్వత దంతాల దశలో పళ్ళు పోయిన తర్వాత కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకక్కడితో లిమిట్ ఏముంది? 20, 30, 40, 50, 70, 80, 90 ఎవరైనా అన్నం తిని ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే పళ్ళు లేకపోతే వాళ్ళకి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు.
పెట్టిన పళ్ళు మన న్యాచురల్ పళ్ళలాగే పనిచేస్తాయి. మీరు పూర్తిగా మీకు నచ్చిన ఆహారాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి బలంగా ఉండే ఆహారాలని, గట్టిగా ఉండే ఆహారాలని కూడా హాయిగా నమిలి తినొచ్చు. మూడోది పెట్టే విధానం. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పెట్టచ్చు, బ్రిడ్జ్ విధానంతో పెట్టచ్చు. ఏ విధానంతో పెట్టినా ఫిక్స్డ్ పళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అవి తీయడం, పెట్టడం, కడగడం లాంటివి మీకు ఏది ఉండదు. హాయిగా ఆ పళ్ళతో మీరు నమిలి తినచ్చు. అంత ఈజీగా ఈరోజు పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు లేని ఎవ్వరూ కూడా పళ్ళు లేవు, మేము నమిలి తినలేకపోతున్నాం అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఫస్ట్ డాక్టర్ గారితో అడగండి. ఎందుకంటే మేము లక్షలాది సంఖ్యలో ఫిక్స్డ్ పళ్ళు, ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టే విధానాల్లో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని చాలా ఈజీగా చేసే శక్తి పార్థ డెంటల్కి డెఫినెట్గా ఉందని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, స్మైల్ గివ్స్ ఎ కాన్ఫిడెన్స్. మీరు ఇందాక అని చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు, ఏ వయసు వారికి చేస్తారు, ఎంత టైం పడుతుంది చేయించుకోవాలి అనుకునే వారికి? స్మైల్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఎవరైతే అందంగా నవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్లో లోపాలు ఉండే వాళ్ళు ఉంటారు చాలామంది. రంగు మారిన పళ్ళు ఉండడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండడం, లేదా పళ్ళ సైజు, షేప్ డిఫరెంట్ సైజెస్ షేప్లో ఉండడం, నవ్వితే మీకు మీరు కాన్ఫిడెంట్గా అనిపించకపోవడం. చిన్నప్పుడు ఎప్పుడో ఒక డ్రీమ్ స్మైల్ ఉంటుంది, మనకుండే పనుల ద్వారా ఆ స్మైల్ని పోస్ట్పోన్ చేసుకుని ఇప్పుడు 30-40sలో ఉండడం. అలా ఎవరికి స్మైల్ని కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్కి డిజైన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ లేదు, హెల్త్ లిమిట్ కూడా లేదు. మీ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా కూడా హాయిగా స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా నవ్వే అవకాశం పూర్తిగా అందరికీ ఉంది. ఎందువల్ల అంటే స్మైల్ డిజైనింగ్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్లోని డిఫరెంట్ ప్రొసీజర్స్లో చేస్తాం. అందరికీ ఒకే విధమైనగా చేయం. మీ డిమాండ్ బట్టి, మీ కలర్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీరు ఆడ మగ, మీకు ఎలా పళ్ళు తీర్చిదిద్దితే మీరు అందంగా కనపడతారో అలా చేసే పద్ధతి ఉంటుంది. సో స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్నా, రంగు మారిన పళ్ళతో ఇబ్బంది పడుతున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్తో ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్లో డెఫినెట్గా మీరు స్మైల్ డిజైనింగ్కి వస్తే 4 డాక్టర్స్ కలిసి చాలా చక్కగా మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. అందులో మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని డిఫరెంట్ స్పెషలిస్టులు అటెండ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ స్మైల్ని మేము ఇవ్వగలుగుతున్నాం. మీరు వెంటనే ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీ స్మైల్ని కరెక్ట్ చేసుకోవాలని ఏమైనా ఉద్దేశం ఉన్నా, ఎలాంటి అప్రోచ్ కావాలన్నా ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ చూసి ట్రై చేయండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు ఎంచుకున్న ప్రొసీజర్ని బట్టి చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయిపోయే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉన్నవాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటారు, మళ్ళీ ఇయర్ లాంగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటారు. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా అందుబాటులో ఉంది? అస్సలు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండి. మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నా, పిల్లలకి ఎవరికైనా ఉన్నా కూడా ఆ పెట్టుకొని మనం చూస్తాం. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీరు మన రొటీన్ లైఫ్లో ఒకసారి చూడండి. మీరు పిల్లలు అవి పెట్టుకొని కాలేజ్కి వెళ్తుంటారు, ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. అది నిజంగా అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ అయితే పిల్లలు స్కూల్కి ఎలా అటెండ్ అవ్వగలుగుతారు? వాళ్ళు ఆటలు కూడా ఆడేసుకుంటారు హాయిగా, అవి నోట్లో ఉన్నాయి అని కూడా మర్చిపోయి. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళకి చేసే క్లిప్పుల విధానం చాలా సులువైంది. అది సంవత్సరాలు పెట్టుకోవాలి అంటారు. మొన్నెవరో ఒక పేషెంట్ కూడా అడుగుతున్నారు, మేడం ఇది ఎక్కడో చేయించుకున్నాము, ఈ క్లిప్పులు తీయగానే మళ్ళీ పళ్ళు ఎత్తొచ్చేసాయి, మళ్ళీ గ్యాప్స్ వచ్చేస్తా ఉన్నాయి. కాదండి, ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్గా స్పెషలిస్టులు చేస్తే మీ ట్రీట్మెంట్ ప్లాన్ని కరెక్ట్గా వేయగలిగితే కనుక మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. సంవత్సరాలు వెళ్ళక్కర్లేదు. కేవలం 18 నెలలు, 12 నెలల నుంచి 18 నెలలు మ్యాక్సిమం టైం పీరియడ్. ఆ టైం పీరియడ్లో మీకు పళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. అవి మెటల్ క్లిప్పులు, మీకు చూడగానే నల్లగా కనబడతాయి, పిల్లలకి ఇబ్బంది ఏమో అలాంటి భయాలు అక్కర్లేదు. పంటి రంగులో కలిసిపోయి తెల్లటి క్లిప్పులు కూడా అందుబాటులో ఉంటాయి. ట్రీట్మెంట్ తొందరగా ఫినిష్ చేసి, తొందరగా మూవ్ చేసి యాక్యురసీ కోసం సెల్ఫ్ లైగేటింగ్ లాంటి క్లిప్పులు కూడా అందుబాటులో ఉంటాయి. పిల్లలకి లిక్విడ్ డైట్లో ఉండాలని కొంతమంది అడుగుతున్నారు. అవసరం లేదండి, హాయిగా వాళ్ళు ఏం తింటారో అవి తినచ్చు, కట్ చేసుకుని తినాలండి. దానికి కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వడానికి ప్రాపర్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. సో మీరు భయపడాల్సిందేం లేదు. సరైన టైంలో పిల్లలకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి ఉన్నప్పుడు కరెక్ట్ చేయిస్తే ఏంటంటే
ఒకటి వాళ్ళకు ఉండే లోపం కరెక్టే, బ్యూటిఫుల్ స్మైల్ రావడంతో పాటు రెండోది వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా మీరు పెంచగలుగుతారు. ఆ ఎత్తుపళ్ళు వంకర పళ్ళతో వాళ్ళు బయట తిరుగుతున్నా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వడం, లేదా ఆన్సర్ తెలిసిన క్లాస్లో ఆన్సర్ చేయకపోవడం, ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు, పెద్దవాళ్ళు 30లో 40లో ఉన్నా కూడా హాయిగా క్లిప్పులు పెట్టుకొని ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళని ఈజీగా పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లిప్ వద్దు అనుకునే వాళ్ళకి ఇన్విజిబుల్ బ్రేసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? 100% ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ ఇది. ఇప్పుడు నేను చెప్పాను మామూలు మనం చిన్నప్పటి నుంచి చూసిన క్లిప్పుల ట్రీట్మెంటే అంత ఈజీగా ఉన్నప్పుడు అసలు క్లిప్పులే వేయకుండా తీసి పెట్టుకుని ఒక సన్నటి డిజిటల్ మెమరీ ఉండే ట్రే వేసుకోవడం ద్వారా కూడా మీ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఒకప్పుడు ఉండే ఇబ్బందులు ఏంటి, ఆ క్లిప్పులు అతికిస్తారు, ఇప్పుడు అతికించకుండా చేసుకోవచ్చు. క్లిప్పులు పెట్టుకుని అన్నం తినడం కష్టం అవుతుంది, యాక్చువల్లీ అవ్వదు. పోనీ అలా అనుకున్నా కూడా ఇప్పుడు ఎలైనర్ పెట్టుకోవడం ద్వారా ఏదైతే తీసి పెట్టుకునే ట్రే పెట్టుకుంటారో అది తీసి పక్కన పెట్టుకుని మీరు బోన్ చేసి మళ్ళీ నోరు కడుక్కొని మళ్ళీ వేసుకోవచ్చు. ఫంక్షన్లు వాటిల్లో మేము ఫోటోల్లో అందంగా పడం క్లిప్పులు పెట్టుకుంటే, ఎలైనర్లో బాధ ఏం లేదండి, అసలు అది కనపడదు. మీ పక్క మనిషికి కూడా మీరు ఎలైనర్ వేసుకున్నారని తెలీదు. ప్రతి నెల చెకప్కి రావాలి. మరి మేము ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నాము, లేకపోతే మేము ఆఫీస్కి వెళ్తాము, లేకపోతే మాకు పెళ్ళి ఉంది, ఇలాంటివన్నీ కూడా ఏమీ ఇబ్బందులే కావసలా. మీరు 4-5 నెలలకు ఒక్కసారి చెకప్కి వస్తే చాలు. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఏదైనా ఇబ్బంది అయినా కూడా వీడియో కాల్లో కరెక్ట్ చేసుకోవచ్చు. సో ముందే డిజిటల్ స్కానింగ్ ద్వారా మీకుండే లోపాలని కరెక్ట్గా యాక్యురేట్గా గ్రాస్ప్ చేస్తాం కాబట్టి దానికి తగినట్టుగానే ఇస్తాం. 100కి 100% రిజల్ట్ వస్తుంది. దానికి పార్థ డెంటల్ గ్యారంటీ, ఇబ్బంది ఏమీ లేదు. సో క్లిప్పులు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు ఎవరైనా కూడా హాయిగా అస్సలు కనిపించని తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే లాంటి అలైనర్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, కొంతమందికి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి, అరిగిపోయి వాళ్ళ నాలుకను వాళ్ళే కొరుక్కునే సిచ్యువేషన్ కూడా వస్తుంది, బ్లడ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, అలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఉంటుందండి. జనరల్గా పళ్ళు అరిగిపోతున్నాయంటే మన నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండడము, లేకపోతే గట్టిగా పళ్ళు తోమేయడము, మూడోది పళ్ళు మన పుట్టుకతో లోపాలతోని కొంత బ్రిటిల్గా అంటే గట్టిగా ఫామ్ కావాలన్నమాట, పెచ్చులుగా ఊడిపోతుంటాయి. అలాంటప్పుడు షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. ఆ సందర్భాల్లో ఏమవుతుందో అన్నం తినే ప్రయత్నంలో నాలుకని దవడని కొరకేసుకొని అక్కడంతా పుండులా పడిపోతుంటుంది. సో దానికి చికిత్స ఏముంటుంది, ఉండదు కదా అనుకుంటారు, కానీ చికిత్సలు ఉన్నాయి దానికి కూడా. మీరు ఏ సందర్భాల్లో మీ పళ్ళు అరిగిపోయి మీరు తినడానికి వీలుగా లేకుండా ఉన్నా ఆ పళ్ళు తీయకుండానే దానిపైన తొడుగులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్మనెంట్గా మీకు ఉండే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గట్టిగా పళ్ళు తయారవుతాయి, జిల్లుని లాగవు, అంటే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది. పళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి, అన్నీ నమిలి తినగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. హాయిగా అరిగిపోయిన పళ్ళని నార్మల్గా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకోటి, అరిగిపోయిన పళ్ళతో మన పళ్ళు లేకపోతే ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేషియల్ డిఫార్మిటీ అనేది చూస్తామో అరిగిపోయిన పళ్ళతో కూడా అలాగే చూస్తాము. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నానండి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడకుండా మీ పళ్ళని తీయకుండా చేసే అవకాశాలు ఇప్పుడు 100కి 100% ఉన్నాయి. పార్థ 132 బ్రాంచెస్లో కూడా టిల్ డేట్ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా చేయగలుగుతున్నాము, త్వరగా చేయగలుగుతున్నాము. ఎలా చేయగలుగుతున్నామంటే ప్రతి డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఉండడం, ప్రతి కేసుని స్పెషలిస్టులు మాత్రమే అడ్రస్ చేయడం వల్ల సక్సెస్ రేట్ కనపడుతుంది. రెండోది స్టెరిలైజేషన్, ఏదైతే ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఫ్యూమిగేషన్లో కానీ అంటే ఆ రూమ్ కూడా స్టెరైల్గా పెట్టి మోస్ట్ స్టెరైల్ ఎన్వైర్న్మెంట్లో ట్రీట్మెంట్స్ చేయడం వల్ల కూడా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం మేము. మూడోది పేషెంట్ని బట్టి ట్రీట్ చేయడం, చిన్నపిల్లలకైతే ఒక విధంగా, వయసు మళ్ళిన వాళ్ళకైతే ఒక విధంగా, అలాగే నార్మల్ ఏజ్లో ఉండే వాళ్ళకి ఒక, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి వేరే విధంగా, ఇలా వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టే మాకు ఈ సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది. ఇంకోటి ఫీజు ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. మీ ఫీజుని ఒకేసారి పే చేయక్కర్లేదు. ఒకేసారి పే చేయలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు కూడా ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో అంటే కొద్దిగా ఈఎంఐస్లో కట్టుకునే అవకాశం పార్థ 130 బ్రాంచెస్లో కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఆగస్టు 15 సందర్భంగా ప్రతి బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. డాక్టర్ గారితో ఉచితంగా మాట్లాడి మీ సమస్యను చూపించుకోవచ్చు. 1 నెల మాత్రమే ఉంటుంది ఇది. సో ఎవరికైనా ఈ ఫెసిలిటీస్ కావాలి, పర్ఫెక్ట్ ట్రీట్మెంటు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి తెలవాలి డెంటల్లో కానీ హెయిర్లో కానీ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఏపీ, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి.
అలాగే www.parthadental.com వెబ్సైట్లో లాగిన్ అయితే కూడా మీకు స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. మీకు ఎమర్జెన్సీస్లో ఏమున్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. డాక్టర్ గారు, అడ్వాన్స్ ఇంప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇందాక నేను చెప్తున్నాను మీకు, పళ్ళు ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నామని. అలా ఎవరికైనా పెట్టగలం, ఏ ఏజ్ వాళ్ళకైనా మీరు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామంటే డెఫినెట్గా అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే ట్రీట్మెంట్ విధానం వల్లనే సాధ్యపడుతూ ఉంది. ఇదివరకు పళ్ళు పెట్టాలి అంటే బ్రిడ్జ్ విధానం ఒకటే హెల్ప్ఫుల్గా ఉండేది, లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా బేసిక్స్. పూర్తిగా మీకు ఎముక పళ్ళు పెట్టడానికి మాకు తగిన స్పేసు అన్నీ అందుబాటులో ఉంటే పళ్ళు పెట్టగలగలం. ఈరోజు అలా లేదండి. మీకు ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను నాటగలుగుతాం. ఎందుకంటే అక్కడ మన ఎముకకి, మీకు ఎంత ఎముక అవైలబుల్గా ఉందో అంత ఎముకకి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంప్లాంట్ సైజెస్ కూడా మీకుండే ఎముకను బట్టి ఇక్కడ ఎముకను ఉపయోగించుకుని పెట్టగలుగుతున్నాం, ఇక్కడ ఎముకను ఉపయోగించుకుని పెట్టగలుగుతున్నాం, ఇక్కడ ఎముకను ఉపయోగించుకుని పెట్టగలుగుతున్నాం. అంటే అర్థం ఏంటంటే సిస్టమ్స్, ఇంప్లాంట్ సిస్టమ్స్ అన్ని చక్కగా అందుబాటులో ఉన్నాయి. మీకు వెంటనే పళ్ళు వచ్చే సిస్టమ్స్ ఉంటాయి, 6 నెలల తర్వాత పళ్ళు వచ్చే సిస్టమ్స్ ఉంటాయి. అయితే అది కేస్ సెలెక్షన్ బట్టి, మీ నోట్లో ఉండే పరిస్థితులను బట్టి మనం పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. బట్ కాన్ఫిడెంట్గా ఏంటంటే లిమిటేషన్స్ లేవు. ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100కి 100% ఈరోజు అందుబాటులో ఉంది. రెండోది ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాము. 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతూ అన్నం తినలేక అవి పడిపోతూ జారిపోతూ ఉండే వాళ్ళకు కూడా మనం ఇంప్లాంట్ల విధానంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మీరు హాయిగా భోంచేసే ఏర్పాట్లు చేయగలుగుతాము. అలాగే మీ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నా, అంటే ఏమైనా మందులు వాడుతున్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అక్కడికి మీరు వీల్ చైర్లో వచ్చినా కూడా పళ్ళు పెట్టి మిమ్మల్ని ఇంటికి పెట్టి పంపించగలుగుతాం. అక్కడి నుంచి మీరు భోజనం చేయగలుగుతారు. సో పళ్ళు లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో, లేదా కొన్ని సందర్భాల్లో బ్రిడ్జ్ సహాయంతో ఏ విధంగా మనం పళ్ళు పెట్టినా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది ఖచ్చితంగా చేయగలుగుతున్నాం. ఇబ్బంది ఏమీ లేదు. సో పళ్ళు లేని వాళ్ళు, అన్నం తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మటుకు డెఫినెట్గా పెట్టించుకోండి. మీరు ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా పళ్ళు పెట్టించండి. అది వాళ్ళ ఆరోగ్యంగా మరింత కాలం యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చిగుళ్ళ జబ్బులతో మొత్తం నోట్ల పళ్ళన్నీ ఇలా పట్టుకుంటే కదిలిపోతూ ఉంటాయి. వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. ఇప్పుడే నా నోట్లో ఇంత జబ్బు ఉంది, అసలు నాకు పళ్ళు పెడితే అవి ఉంటాయండి. జబ్బంతా తీసేసి పూర్తిగా మీ నోటిని నార్మల్గా చేసి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మీకు నమిలి తినే ఏర్పాట్లు చేయగలం. అది సాధ్యమే. ఇప్పుడుండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో అలా పెట్టగలుగుతున్నాం. రియల్లీ హ్యాపీ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా మాకు పళ్ళు ఎలాగో ఊడిపోతాయి అనే అపోహలో ఉన్న వాళ్ళకి ఇది మంచి సదుపాయం ఒకరికి చెప్పాలంటే. ఇంకోటి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మెనోపాజ్ టైంలో కూడా కొంతమందికి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? అవునండి, చాలామంది ఏంటంటే సపోజ్ డెలివరీల తర్వాత 2-3 డెలివరీల తర్వాత అయితే 45-50 ఇయర్స్ ఏజ్లోని సడన్గా పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి పళ్ళు కిందికి జారినట్టు అవుతాయి. ఫ్రంట్ టీత్, బ్యాక్ టీత్. రెండోది పళ్ళ మధ్యన విపరీతంగా గ్యాప్స్ రావడం, పళ్ళు చిన్నగా మొబైల్ అవ్వడం లాంటివి నోటీస్ చేస్తారు. ఉమెన్లో ఎక్కువ శాతం చూస్తాం, అఫ్కోర్స్ మెన్లో కూడా ఉంటాయి. ఇది వాళ్ళు ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారండి. నేను ఈ మధ్య విపరీతంగా పేషెంట్లతో మాట్లాడడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ పళ్ళు ఇలా అయిపోతాయి మావి, మేము ఇలాగే కనిపించాలని. నో, రాంగ్. అది పూర్తిగా అపోహ మాత్రమే. మీకు చిగుర్లు బలహీనపడుతున్నాయంటే చిగుర్లలో జబ్బులు ఉండడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు కిందికి జారడం లాంటివి చేస్తారు. అలా జరిగిన వెంటనే మీరు ఆ చిగుళ్ళ జబ్బుని నయం చేసుకుంటే ఫర్దర్గా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు. 2 గ్యాప్స్ వచ్చేసిన తర్వాత గ్యాప్స్ అయిపోయినాయి, పళ్ళు కిందికి జారిపోయినాయి, ఇంక ఇలాగే మేము రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండాలి అని ఎవరికైనా నిరుత్సాహంగా ఉంటే అలా ఉండక్కర్లేదు. నేను చెప్పిన స్మైల్ డిజైనింగ్ అనే చిన్న ట్రీట్మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం ఇదివరకు ఉన్నట్టు, మన చిన్న వయసులో, మన 20స్లో, టీన్స్లో ఉన్నట్టు బ్యూటిఫుల్ స్మైల్ని మళ్ళీ నార్మల్గా పెట్టుకోవచ్చు. సన్నగా గ్యాప్స్ వచ్చినాయి, స్మైల్ బాగా డిస్టర్బింగ్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా లామినేట్స్ ద్వారా బ్యూటిఫుల్ సైజ్ని, షేప్ని, కలర్ని పర్మనెంట్గా తెచ్చుకోవచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో పిల్లలు కన్నాం కాబట్టి ఏజ్ అయిపోయింది, మెనోపాజ్ వచ్చింది కాబట్టి ఏజ్ అయిపోయింది, 55 దాటాం కాబట్టి ఏజ్ అయిపోయింది, ఇంక మేము లైఫ్లో అందంగా నవ్వలేము, అలాంటివి మటుకు అసలు పెట్టుకోకండి. అవన్నీ దాటి మనం ముందుకు వచ్చి చాలా బ్యూటిఫుల్ స్మైల్తో మనం డెత్ డే వరకు ఉండే అవకాశం ఉంది.
ఓకే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అబ్బో చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటూ పోస్ట్పోన్ చేస్తారు. దానివల్ల టీత్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అలాంటి టీత్ ఇన్ఫెక్షన్ నుంచి రూట్ కెనాల్ ఇప్పుడు లేటెస్ట్ పెయిన్లెస్ ఏవైనా ఉన్నాయా ట్రీట్మెంట్స్ అందుబాటులో? ఎస్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తామండి? మనం పళ్ళు పుచ్చిపోయినప్పుడు చేస్తాం. చాలామంది డాక్టర్ దగ్గరికి రాకపోవడానికి కూడా భయం ఏంటంటే ఇదే క్వశ్చన్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాగా నొప్పి వస్తుంది అని చెప్పి వదిలేస్తున్నారు. పళ్ళు అనేవి ఒక్కసారి పుచ్చిపోవడం మొదలు పెడితే దానికి కనెక్టింగ్గా ఉండే ప్రతి పన్ను పుచ్చిపోతుందండి, అంటుకుని అది ఇబ్బంది. అది అప్పుడు నోట్లో పళ్ళన్నీ తీయించుకుంటారా? పళ్ళు లేకుండా ఉంటారా? నోట్లో పళ్ళన్నిటికీ రూట్ కెనాల్ చేయించుకుంటారా? అది రాంగ్ కదా. సో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా పన్ను అనేది పుచ్చిపోతే ఆ పన్నుని నయం చేసుకునే విధానమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అది సులువుగా ఉంది. దాని ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఎక్స్మార్ట్ అనే అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్తో చేస్తాం కాబట్టి 1 లేదా 2 సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతుంది. రూట్ కెనాల్లో కూడా మేము లేజర్ వాడి చేస్తాం కాబట్టి కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అనేది చంపేస్తాం. సో భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. శశికళ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శశికళ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి ప్లీజ్. మేడం, అవి ముందువి ఎత్తు ఉన్నాయి. ఓకే, అవి ఇప్పుడు క్లిప్ వేయకుండా అవుతే లోపల ఎక్స్రే తీయించుకుంటే ఎక్కువ అది లేదు అని అన్నారు. క్లిప్ వేస్తే అది కాదన్నారు. ఎంత వయసు మీరు చెప్పండి ఫస్ట్ నాకు. 54 మేడం. 54. క్లిప్లు వేయించుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకోండి. మీ ఏజ్కి మీకు కరెక్ట్ అవుతుంది. ఎత్తు అనేది లోపలికి వెళ్తుంది, పై ఏమైనా గ్యాప్స్ ఉంటే క్లోజ్ అవుతాయి. మీ పళ్ళ కలర్ కూడా మీ కింది పళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టే పెడతారు. లేదా ఇంకేదైనా మీకు బెటర్ కలర్ కావాలి అంటే పైన కింద కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోండి. బ్యూటిఫుల్ స్మైల్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. లేదు బోన్ సపోర్ట్ బాగానే ఉంది అంటే ఎలైనర్ పెట్టుకోవచ్చు. ఎలైనర్ పెట్టుకొని చిన్నగా పళ్ళు లోపలికి జరపడం ద్వారా కూడా మీకు ఎత్తుపళ్ళు అనేవి తగ్గిపోతాయి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 54 ఇయర్స్ ఉన్నాయి కదా, ఇంకెప్పటికీ ఇలానే ఉండాలి అని ఎవరు అనుకోకర్లేదు. మెన్ కానీ ఉమెన్ కానీ అందంగా కనిపించడానికి, చక్కగా నవ్వడానికి ఏజ్ అనేది లేదు. అది నేను స్ట్రాంగ్గా నమ్మే విషయం. మీకు కూడా అర్థమైతే మా హెల్ప్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. హైదరాబాద్లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. ట్రీట్మెంట్ డాక్టర్ గారు మీకు చాలా ఆప్షన్స్ చెప్తారు. మీకు నచ్చితే, మీరు కన్విన్స్ అయితే మీరు చక్కగా మీకు మంచి బ్యూటిఫుల్ స్మైల్ వచ్చే అవకాశం 100% ఉంది. రైట్, పళ్ళకి ఎంత కాన్షియస్గా ఉంటారో హెయిర్ కూడా అంతే కాన్షియస్గా ఉంటారు. హెయిర్ ఒత్తుగా ఉంటే అందంగా కనిపిస్తారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. అలాంటిది ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, తద్వారా బట్టతలు వచ్చేస్తుంది. అది విమెన్స్కి కూడా వస్తుంది, ఈవెన్ జెంట్స్కి అయితే ఎక్కువ కాన్షియస్ ఉంటుంది. ఎందుకు అలా అంటారు? హెయిర్ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా చూడండి. ఫస్ట్ పాయింట్, మన హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతుంది, బట్టతల వరకు వెళ్ళిపోతుంది మెన్లో కానీ ఉమెన్లో కానీ అంటే మేజర్ రీజన్ నెగ్లిజెన్స్ అండి. ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎప్పుడు హెల్ప్ తీసుకోవాలి అనేది మీకు తెలియకపోవడం వల్ల ఎక్కువ లాస్ అయిపోతున్నారు. ఇంకోటి అప్రహెన్షన్, అంటే నా జుట్టు ఊడిపోతుందని భయంతో కనిపించిన ప్రతి యాడ్ ఫాలో అయిపోతున్నారు. ఎవరు ఆయిల్ ఇస్తే అది పెట్టేసుకుంటున్నారు, ఎవరు ఏ షాంపూ చెప్తే అది వాడేస్తున్నారు. మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం కదా. మన జుట్టు ఊడిపోవడానికి చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. ఫుడ్, స్లీప్, ఆరోగ్యం. ఈ మూడిట్లలోని ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీకు జుట్టు రాలిపోతుంటుంది. వీటిలో ఏదో ఒకటి మీరు కరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అదేదో ఐడెంటిఫై చేసి స్విచ్ ఆపినట్టు జుట్టు రాలడం ఆగిపోతుంది, అంతే. అది ఫుడ్లో లోపాలు ఉన్నాయా, దాన్ని కరెక్ట్ చేసుకోండి. నిద్ర ప్యాటర్న్స్ బాగాలేవా, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఆరోగ్యంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రక్తహీనత, డి విటమిన్ లోపం, B12 లోపం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, దాన్ని కరెక్ట్ చేసుకోండి. జుట్టు ఎందుకు ఊడుతుంది చెప్పండి, దానికి ఏమైనా పిచ్చా? ఊడిపోదు కదా, అది ఉండడానికే పుడుతుంది మనతో పాటు. మనం అశ్రద్ధ చేసి సరైన టైంలో మీకు అర్థం కాకపోతే మేము హెల్ప్ చేస్తాం. 3 నెలలు దాటి మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ చేసి తీసుకోండి. మీరు ఏదైతే ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారో అది ఐడెంటిఫై చేసి మేము చెప్తాం మీకు. దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మేము చేస్తున్నాం కూడా. అలా మా హెల్ప్ ఎవరికి కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అన్ని బ్రాంచెస్లో కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. రైట్, జుట్టు మరియు పళ్ళ సమస్యలకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.